మీకు ఒక సరదాగా చెప్పన, ఒకసారి దేవతలంతా కూడా ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభకి అందరూ దేవతలు వెళ్తూ ఉంటారు. అందులో యమధర్మరాజు కూడా వెళ్తూ ఉంటారంట. ఆయన వెళ్తూ అక్కడే ఉన్న చెట్టు మీద ఒక పక్షిని చూసి మౌనంగా నిల్చుకొని సభలోకి వెళ్తాడు. అతను వెనకాలే వస్తున్న నారదుడు, అయ్య బాబు యమధర్మరాజు చూశారు అంటే ఈ పక్షికి ఏదో ఒకటి అవుతుందని, ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలాగోలా దీన్ని దాచేయాలి అని చెప్పి భూలోకంలో ఉన్న చెట్టు తొరలో పెడతాడంట. పెట్టేసి మళ్ళా సభకు వచ్చేసాడు. అప్పుడు యమధర్మరాజు నారదుని చూసి నవ్వుతాడంట. అయితే నారదుడికి అనుమానం వస్తుంది, ఎందుకు ఈయన నన్ను చూసి నవ్వుతున్నారా అని అడిగితే, లేదు అక్కడ నేను సభలోకి వస్తున్నప్పుడు ఒక పక్షిని చూశాను. ఆ పక్షిని నుదుటి మీద కొద్ది క్షణాల్లో ఈ పక్షి పాము నోట్లో పడి చనిపోతుంది అని ఉంది. ఎలా చనిపోతుందా అని ఊహించాను నేను. కానీ ఈ ఘనకార్యం చేసింది నువ్వే కదా, తీసుకెళ్ళి చెట్టు తొరలో పెట్టావు, ఇప్పుడు ఆ పాము దాన్ని తినేసింది అని చెప్పాడంట. అంటే బ్రహ్మ రాసిన రాత ఎప్పటికీ మారదు కదా. ఇదే మరి ఇవాళ కథ. ఉంటా మరి, బాయ్.